హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏపీసీపీడీసీఎల్కి సంబంధించి సెంట్రల్ పవర్ యాప్లో కరెంట్ బిల్ను ఏ విధంగా పే చేయాలో చెప్పాలనుకుంటున్నాను. ఈ యాప్ను ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లాస్ట్లో సైన్ అప్ అని ఉంటుంది. ఈ సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు మీ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. ఇక్కడైతే నేమ్ అడుగుతుంది, మీ నేమ్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ మొబైల్ నెంబరు కూడా ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. నెక్స్ట్ పాస్వర్డ్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకోండి. ఆల్ఫాబెట్స్, క్యారెక్టర్స్, నెంబర్స్ ఉండే విధంగా ఏదో ఒక పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా సేమ్ పాస్వర్డ్ను ఎంటర్ చేసి సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా హోమ్ పేజ్లోకి వచ్చేస్తారు. ఇక్కడ మీరు ఏదైనా కరెంట్ బిల్ కట్టాలంటే ఫస్ట్ ఆ సర్వీస్ నెంబర్ను ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. దానికోసం మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని ఉంది, ఫస్ట్ ఆప్షన్ చూసారా, దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సర్వీస్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీ సర్వీస్ నెంబర్ను ఎంటర్ చేసి రిజిస్టర్ సర్వీస్ మీద క్లిక్ చేస్తే మీ సర్వీస్ అయితే రిజిస్టర్ అయిపోతుంది. ఈ విధంగా మీకు 1-2 కనెక్షన్స్ ఉంటే ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ చూడండి బిల్ పే అని ఉంది కదా, ఆ బిల్ పే మీద క్లిక్ చేస్తే మీరు రిజిస్టర్ చేసిన సర్వీసెస్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఏదో ఒక సర్వీస్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ బిల్ డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ మీకు సైడ్ నా పేమెంట్ అని ఉంటుంది. ఈ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ సర్వీస్ నెంబరు, మొబైల్ నెంబరు, అలాగే అమౌంట్ చూపిస్తుంది. కిందన పే అని ఉంటుంది బ్లూ కలర్లో. ఆ పే మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు పేమెంట్ గేట్వే సెలెక్ట్ చేసుకోమంటుంది. అక్కడ బిల్ డెస్క్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. అక్కడ చూడండి నెట్ బ్యాంకింగ్ అయితే 2.50, అలాగే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు సంబంధించి డీటెయిల్స్ చూపిస్తుంది. యూపీఐ అయితే నిల్ ఛార్జెస్. ఆ లాస్ట్లో ఐ యాక్సెప్ట్ ఉంటుంది, టిక్ చేసుకుని ఓకే చేస్తే ఈ పేజ్లోకి వస్తారు. ఇక్కడ మీరు యూపీఐ మీద క్లిక్ చేయండి. యూపీఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూపీఐ పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా ఈ విధంగా. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ అయ్యింది. దీన్ని వేరే మొబైల్తో స్కాన్ చేసి పే చేసేవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసి ఫోన్పేలోకి వెళ్ళి పే చేయవచ్చు, లేదంటే ఇంకొక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి ఎంటర్ యువర్ యూపీఐ ఐడి అని ఉంది కదా, అక్కడ మీ ఫోన్పే నెంబర్ని అయితే ఇచ్చేయండి. మీ ఫోన్పే నెంబరు ఏదైతే అది ఇవ్వండి. ఇచ్చేసి లాస్ట్లో @YBL అని టైప్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఒక ఫోన్ నెంబర్ని అయితే ఇస్తున్నాను. ఇచ్చేసి @YBL అంటే ఎస్ బ్యాంక్ లిమిటెడ్, అది ఫోన్పే ఆపరేటింగ్ బ్యాంక్ కాబట్టి ఆ ఫోన్పేకి రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. అలాగే మెసేజ్ కూడా వెళ్తుంది. చూసారా ఇక్కడ పైన మెసేజ్ వచ్చేసింది. ఆ మెసేజ్ వచ్చింది. అలాగే ఇక్కడ మీరు హోమ్ బటన్ ప్రెస్ చేసి ఫోన్పేలోకి వెళ్ళండి. ఫోన్పేలోకి వెళ్ళి అక్కడ ఈ అమౌంట్ని అయితే పే చేసేయండి. చూడండి ఇది హోమ్ బటన్ ప్రెస్ చేసి ఫోన్పేలోకి ఇక్కడ మెసేజ్ కూడా మెసేజ్ కింద మనకు లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అయినా మీరు ఈ అమౌంట్ని అయితే పే చేసేవచ్చు. లేదంటే ఇక్కడ మీరు ఫోన్పేలో ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఈ పేమెంట్ రిక్వెస్ట్ అనేది మీకు చూపిస్తుంది. ఆ పేమెంట్ రిక్వెస్ట్ ఇక్కడ చూసారా పే నౌ అని ఉంది కదా, ఆ పే నౌ మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ని అయితే పే చేసేవచ్చు. ఈ విధంగా పే చేసిన తర్వాత మీకు రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. అలాగే రిసిప్ట్ జనరేట్ అయిన తర్వాత మీరు ఇక్కడ పేమెంట్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చు, అలాగే కన్జంప్షన్ డీటెయిల్స్ను కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే మీ సర్వీస్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు పే చేసిన బిల్ డీటెయిల్స్ అన్నీ ఈ మంత్, ప్రీవియస్ మంత్ అన్నీ చూపిస్తుంది. అలాగే చూడండి ఇక్కడ కన్జంప్షన్ అని ఉంది కదా, ఈ కన్జంప్షన్ మీద క్లిక్ చేస్తే ప్రతి మంత్ మీరు ఎన్ని యూనిట్స్ ఇక్కడ మీ మీటర్ కన్జంప్షన్ అయింది, అలాగే నెక్స్ట్ ఎంత అమౌంట్ పే చేశారనేది కూడా ఇక్కడ మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెంట్రల్ పవర్ యాప్లో కరెంట్ బిల్ను ఈజీగా పే చేసుకోవచ్చు.